హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పేటిఎం వ్యాలెట్ సర్వీసెస్ అయితే నిలిపివేయమని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రెస్ నోట్ అనేది మనకి 31 జనవరి రిలీజ్ చేశారు. మరుసటి రోజు మార్నింగ్ నేను ట్విట్టర్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే పేటిఎం అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఏంటని ఓపెన్ చేస్తే ఇదన్నమాట న్యూస్. పేటిఎం వ్యాలెట్, పేటిఎం బ్యాంక్ అని, పేటిఎం వ్యాలెట్ కానీ బ్యాన్ అవుతుందని న్యూస్ అయితే ట్రెండింగ్ లో ఉంది. ఇది అఫీషియల్ కాదని చెప్పి నేను ఆర్బీఐ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ అయితే ఓపెన్ చేశాను. వాళ్ళు నిజంగానే ప్యాన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. సో అసలు ఈ ప్రెస్ నోట్ లో ఏముంది అండ్ ఎప్పుడు బ్యాన్ చేస్తున్నారు, అసలు బ్యాన్ చేయడానికి గల రీజన్ ఏంటి, అలాగే ఈ లోపు అంటే బ్యానింగ్ స్టార్ట్ అయ్యే లోపు మన వ్యాలెట్స్ లో ఉన్నటువంటి క్యాష్ కావచ్చు, లేదంటే మన బ్యాంక్ అకౌంట్స్ లో పేటిఎం బ్యాంక్స్ లో ఉన్నటువంటి క్యాష్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, సో మనకి ఎంత టైం ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, సో ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినా, లేటెస్ట్ ఆఫర్స్ వచ్చినా అండ్ కొత్త మనీ ఎర్నింగ్ అప్లికేషన్స్ వచ్చినా అందరికంటే మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం వల్ల తెలుస్తూ ఉంటుంది. సో అందరికంటే ముందు మీరే ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఎక్కువ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ ప్రెస్ నోట్ లింక్ అనేది ఆర్బీఐ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు కూడా డైరెక్ట్ గా వెళ్ళి చదవాలంటే చదవచ్చు. సో ఇక్కడ టైటిల్ ఏమి ఇచ్చారంటే, యాక్షన్ అగైనెస్ట్ పేటిఎం బ్యాంక్ లిమిటెడ్ అండర్ సెక్షన్ 35A ఆఫ్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ తో జనవరి 31 వీళ్ళైతే నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోట్ లో ఏముంది, అసలు కారణం ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ మార్చ్ 11, 2022 అయితే వీళ్ళు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది పేటిఎం కి. సో అదేంటంటే, ఇకపైన పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ కానీ కొత్త అకౌంట్స్ ఇంకెవరికి కూడా, అంటే ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ అనేవి ఇంకెవరికి కూడా కొత్తగా ఇష్యూ చేయొద్దు. ఆల్రెడీ పాత వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, పాత వాళ్ళు యాజ్ యూజువల్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ కొత్త వాళ్ళకి మాత్రం పేటిఎం బ్యాంక్ అనేది ఇష్యూ చేయొద్దని చెప్పి అప్పుడు వాళ్ళు 2022 మార్చి 11 వార్న్ చేశారు. అయితే ఈ రూల్ ని పాటించకుండా పేటిఎం అనేది ఆల్రెడీ కొత్త అకౌంట్స్ కూడా ఇస్తుందని చెప్పి, సో ఆ రీజన్ తో ఇప్పుడైతే వీళ్ళు బ్యాన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది పేటిఎం మీద. సో ఇందులో కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ పాయింట్స్ ఏంటంటే, మనకి ఎప్పుడు బ్యాన్ స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే మన వ్యాలెట్ క్యాష్ పరిస్థితి ఏంటి, మన బ్యాంక్ క్యాష్ పరిస్థితి ఏంటి అనేది వీళ్ళైతే మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పాయింట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నో ఫర్దర్ డిపాజిట్స్ ఆర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టాప్ అప్ షాల్ బి అలౌడ్ అని చెప్పారనమాట. ఏ కస్టమర్ అకౌంట్స్ లో కూడా ఇకపైన ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ కానీ, లేదంటే డిపాజిట్స్ కానీ, లేదనుకుంటే టాప్ అప్స్ కానీ, వ్యాలెట్ టాప్ అప్స్ కానీ ఇవన్నీ కూడా జరగకూడదని చెప్తున్నారు. అండ్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వ్యాలెట్స్, ఫాస్ట్ ట్యాగ్స్, ఎన్సీఎంసీ కార్డ్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా అయితే మీరు యూజ్ చేయడానికి కుదరదు ఆఫ్టర్ February 29 అన్నమాట. అంటే ఇది February 1 కదా, February 29 తర్వాత మీరు ఎటువంటి లైక్ డెబిట్స్ అయితే చేసుకోవచ్చు, అకౌంట్స్ నుంచి అమౌంట్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే అందులోకి కొత్త అమౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, క్రెడిట్ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ, టాప్ అప్స్ కానీ ఇలాంటివి అయితే కుదరదని చెప్తున్నారు అనమాట. అది కూడా February 29 తర్వాత. అండ్ అదర్ దెన్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ క్యాష్ బ్యాక్స్ కానీ, రిఫండ్స్ కానీ విచ్ మే బి క్రెడిటెడ్ అన్నారు. అంటే మనం ఓన్ గా మాన్యువల్ గా ఎటువంటి క్రెడిట్స్ అయితే చేయకూడదు. కాకపోతే ఏమైనా మనకి రావాల్సిన ఇంట్రెస్ట్లు కానీ, క్యాష్ బ్యాక్లు కానీ, రిఫండ్లు కానీ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా February 29 తర్వాత వచ్చిన ప్రాబ్లం లేదని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, విత్డ్రాల్స్ కానీ, బ్యాలెన్స్ యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ కానీ, అంటే రీఛార్జెస్ కానీ వీటన్నిటికీ కూడా యాజ్ యూజువల్ గా తర్వాత కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. వాటికైతే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేవన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, నో అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అదర్ దెన్, అంటే పైన మెన్షన్ చేసిన 2 పాయింట్స్ కి కాకుండా ఇంకేం సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి కుదరదు. అండ్ యూపీఐ పేమెంట్స్ అవి అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ద నోడల్ అకౌంట్స్ ఆఫ్ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ అండ్ పేటిఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ ఆర్ టు బి టెర్మినేటెడ్ అట్ ద ఎర్లియస్ట్ అన్నారు. అంటే ఈ 197 కమ్యూనికేషన్ అంటే పేటిఎం సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా క్లోజ్ చేయమని వాళ్ళైతే నోటీస్ లో జారీ చేయడం జరిగింది. ఈ సర్వీసెస్ కాకుండా ఇంకేమున్నా కూడా అవి త్వరగా February 29 లోపు టెర్మినేట్ చేయవలసిందిగా వాళ్ళైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, మిగతా ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ కి మనకి ఇచ్చే ఛాన్సెస్ కానీ ఇవన్నీ కూడా March 15, 2024 లోపు క్లోజ్ చేసుకోండి. అంటే వ్యాలెట్స్ లో ఉన్నటువంటి అమౌంట్ కానీ ఇవన్నీ కూడా, సో సెటిల్మెంట్స్ అన్ని కూడా, ఆల్ ట్రాన్సాక్షన్స్ సెటిల్మెంట్స్ అన్ని కూడా మీరు March 15 లోపు అయితే కంప్లీట్ చేసుకునే విధంగా వీళ్ళైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఇది అఫీషియల్ గా ఆర్బీఐ నుంచి వచ్చిన నోటీస్ అయితే. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి పేటిఎం బ్యాంక్స్ ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. యాక్చువల్ గా నాకైతే కొద్దిగా డిసప్పాయింటింగ్ గానే ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వకపోతే చేయొచ్చు, కానీ నాకు వచ్చిన డిసప్పాయింట్ ఏంటంటే,
సో కొన్నిసార్లు మనం ఎస్బీఐ బ్యాంక్ యూజ్ చేసుకునేటప్పుడు ఏదైనా బయట షాప్స్ లో కానీ మర్చెంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా సార్లు హ్యాండ్ ఇస్తూ ఉంటది. సో అప్పుడు మనకు ఉపయోగపడేది ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. సో అప్పుడు హ్యాండ్ అవ్వదు. పేటిఎం బ్యాంక్ అయితే నాకు చాలా సార్లు అలానే ఉపయోగపడింది. హ్యాండ్ అవ్వకుండా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ తో నేను ట్రాన్సాక్షన్స్ చేసి అప్పుడు ఎస్కేప్ అయ్యేవాడిని, సేఫ్ అయ్యేవాడిని. సో ఇదైతే నాకు కొద్దిగా ప్రాబ్లం గానే ఉంటది. ఐ మీన్ యాజ్ పర్ ద బ్యాంక్ రూల్స్ కావచ్చు, యాజ్ పర్ ద ఆర్బీఐ రూల్స్ కావచ్చు, ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. కాకపోతే ఇది ఒకటి మైనస్ అయితే. సో మీకు దీనిపైన ఉన్నటువంటి వ్యూ ఏంటి, మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.